అందరికీ నమస్కారం. మనం అలౌకిక ఘటనల నియమం అనే చాప్టర్లో ఉన్నాము. 30వ చాప్టర్ పార్ట్ 2 చెప్పుకుంటున్నాము ఈరోజు. అలౌకిక ఘటనల నియమం అంటే ఏమని చెప్పుకున్నాము అంటే మిరాకిల్స్ అన్నాం కదా. మిరాకిల్, సర్ప్రైజింగ్, మనకు అద్భుతాలు అనిపించేవి. దానికి సంబంధించి కొంతమంది యోగులు, ఋషులు వాటర్ మీద నడవడానికి రీజన్ అనేది మనం తెలుసుకున్నాం. ఈ కాంతి స్వరూపమే నేను అయినప్పుడు మనం ఈ శరీరం స్పృహ నుంచి మనం విడిపడతాం. సో శరీర స్పృహ నుంచి విడిపడుతున్నామంటే ఇదంతా మన జగత్తు, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం అంతా కూడా 3 డైమెన్షనల్ అనమాట. సో ఈ 3 డైమెన్షన్ నుంచి మనం విడిపడి 4th డైమెన్షన్లోకి వెళ్తాం. అక్కడ 4th డైమెన్షన్లో ఏంటంటే కాలాన్ని మనం జయించాలి. అక్కడ కాలాన్ని కూడా జయించినప్పుడు మనం ఏదైనా మనం సాధించవచ్చు, మనం అద్భుతాలు మనం చేయొచ్చు. మిరాకిల్స్ అనేది ఒక నార్మల్ విషయం అయిపోతుంది అన్నమాట. ఓకే, అయితే ఇంకా ఇక్కడ మనకి ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటి E=mc² మనకి ఇంకొక మంచి విషయం అనేది ఒక స్పిరిచువల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీన్ని. చూడండి, ఈయన చెప్పింది ఏంటి అంటే శక్తి, ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ ఓన్లీ బీ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో శక్తి అనేది, ఎనర్జీ అనేది ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మార్చగలమే కానీ దాన్ని ఎప్పటికీ మనం నాశనం చేయలేము అనే ఒక స్టేట్మెంట్ అనేది మనకి E=mc² నుంచి కూడా మనకి ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. సో దాని ఆ అర్థం ఏంటి చూడండి, ఇదే టాపిక్, ఇదే శక్తికి సంబంధించి మనం స్పిరిచువల్గా కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనం చూస్తే కనుక మనం చెప్తూ ఉంటాం, ఆత్మ భగవద్గీతలో కూడా ఉంది, ఆత్మ ఎప్పటికీ నాశనం కాదు, అది ఏ మంట కానీ దహించలేదు, లేకపోతే ఏ నీరు కూడా తడపలేదు. ఈ విధంగా మనకి ఆత్మ ఎప్పటికీ నశించదు. అలాగే ఇక్కడ ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఆత్మని మనం కొత్తగా సృష్టించడం లేదు, నాశనము చేయను లేము. మనం కేవలం అది ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది. అదే మనకు రూపాలు కూడా ఇప్పుడు ఎనర్జీ ఏ విధంగా అయితే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందో, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అలా ఎనర్జీస్ అనేది మారుతూ ఉంటున్నాయి కదా, ఒక రూపం నుంచి ఇంకో రూపంకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అగ్గిపెట్టిని మనం వెలిగించాం. అగ్గిపెట్టి వెలిగించినప్పుడు అక్కడ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ పార్ట్ అక్కడ పదార్థం కనిపిస్తుంది, మనకి ఆ పదార్థం కనిపిస్తుంది. సో దాన్ని మనం కొంచెం ఒక హీట్ అనేది, ఫ్రిక్షన్ అనేది, మనం ఒక ఘర్షణ అనేది ఏర్పాటు చేసినప్పుడు, ఇలా క్రియేట్ చేసినప్పుడు రబ్ చేయడం వల్ల, కాంటాక్ట్ అవ్వడం వల్ల, ఘర్షణ క్రియేట్ అవ్వడం వల్ల, ఆ ఘర్షణ వలన ఏమవుతుంది, ఒక హీట్ లైట్ ఫామ్ అయింది. సో ఆ హీట్ లైట్ ఏంటి అంటే కన్వర్షన్. ఆ పదార్థం హీట్ లైట్ రూపంలోకి మారిపోయింది. సో ఎక్కడికి పోలా, మాయమైపోలా, పాడైపోలా, ఏమీ అవలా. సో పదార్థం మాస్ అనేది ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ, అంతేగాని అది నాశనం అవ్వదు. ఈవెన్ భగవంతుడి గురించి మనం మాట్లాడినప్పుడు కూడా భగవంతుడి యొక్క రూపాలు అనేకం, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి, ఈ రూపం నుంచి ఈ రూపం అనేది మనం చెప్తూ ఉంటాం. అదే శక్తి స్వరూపం. సో శక్తి అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తుంది. ఎట్లా అయితే ఒక చిన్న విద్యుత్ శక్తి నుంచి మనం రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తి, ఈ విధంగా మనం మారుస్తున్నప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు కూడా అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట. సో అందుకనే శక్తి అనేది మనం నాశనం కానిది అనేది మనం స్పిరిచువల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అది మన E=mc² నుంచి కూడా మనం తెలుసుకుంటే ఈ సృష్టి అంతా కూడా ఒక ముసుగులో ఉంది, మాయా అనే ముసుగుతో నిండిపోయింది. మనం ఎప్పుడైతే మాయా అనే ముసుగుని తీసామో అప్పుడు నిజమైనటువంటి విశ్వం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి భగవంతుడు మనకి ఈ చేపలు, ఈ మొత్తం నీళ్ళు, లేకపోతే పాకేవి, ఎగిరేవి జంతువులన్నిటి మీద మనకి మనిషిగా మనకి వాటి అన్నిటి మీద పెత్తనం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చారు. వాటన్నిటికీ అధికారంగా మనల్ని నియమించినప్పుడు ఆయన మనకి తెలుసుకోవాలనుకుంటున్నారనమాట. ఏమని అంటే ఈ ప్రపంచం అనేది ఒక మాయ అని, దాన్ని నువ్వు అధిగమించాలి అని చెప్పేసి ఈ విశ్వం ద్వారా ఆయన మనకి కొన్ని గుర్తు చేస్తూ ఉంటారనమాట.
ఆయన అంటారు, సో నా పిల్లలైన నువ్వు ఈ మాయని అధిగమించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుడు ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. ఎక్కడ అంటే వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర అటక మీద కూర్చున్నప్పుడు ఆయన గది ఉంది కదా, ధ్యానం చేసుకునే గది, ఆ ధ్యానం చేసుకునే గదిలో అటక మీద ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఆయన కలిగిందనమాట. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే, కళ్ళు మూసుకుని కూర్చున్న టైంకి వెంటనే ఆయనకి ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది యూరోప్లో జరుగుతుంది. సో ఈయన ధ్యానంలో ఆయన ధ్యాస అంతా కూడా ఆ ప్రపంచ యుద్ధం మీదకి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి అక్కడ ఒక సైనికుడి మీదకి ఆయన దృష్టి ఫోకస్డ్గా ఉంది. ఆ సైనికుడు ఏంటంటే ఆయన ముందు ఫిరంగి గుండ్లు అలా ఉన్నాయి. మొత్తం యుద్ధం అనేది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న టైంలోనే సడన్గా మొత్తం యోగానంద గారి యొక్క మొత్తం చైతన్యం అంతా కూడా ఆ సైనికుడి యొక్క శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, బదిలీ అయిపోయిందనమాట. బదిలీ అయిపోయి ఈయన ఇక ఆ సైనికుడిగానే ఈయన ఇప్పుడు ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ ధ్యానం చేస్తున్నారు యాక్చువల్గా, బట్ ఆయన అనుభూతి ఏంటి అంటే, నేను సైనికుడిని, ఇక్కడ యుద్ధం చేస్తున్నాను, అదే ఆలోచనలో ఉన్నారనమాట. సో యుద్ధం చేస్తూ ఉండగా ఆ యుద్ధం జరుగుతూ ఉంది. సడన్గా ఆ అవతల వ్యక్తుల యొక్క ఫిరంగి వచ్చేసి ఒకటి ఈ మందగుండు సామాను మీద పడి మొత్తం పేలిపోయిందంట. మొత్తం పేలిపోయేసరికి అక్కడి నుంచి తప్పించుకోవడానికి అక్కడ సైనికులందరూ కూడా పక్కన నీళ్ళలో దూకేసేసారు. అట్లా ముకుందుడు కూడా దూకేశాడనమాట. దూకేసేసి అందులో ఇక అక్కడి నుంచి ఎలాగోలా కొంతమంది చనిపోయారు, అట్లా ఈయన కొంతమంది బతికారు. ఇట్లా ఈయన కూడా బ్రతికి ఆ పక్కన ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చేసరికి చూసుకుంటే చేయి మొత్తం గాయమైపోయిందనమాట. గాయమైపోయి ఒక అచేతనంగా పడున్నారనమాట. ఆయన ఒక పక్షవాతం వస్తే ఎట్లా ఉంటుందో అలాంటి స్థితిలో ఆయన ఉన్నారనమాట. అంటే ఇక చనిపోతున్నాను నేను అన్న ఇదిలో ఉన్నారు. ఓకే, నేను చనిపోతున్నాను అని అనుకునే టైంకి ఆయనకి మళ్ళీ ఈ నిజమైనటువంటి యోగానందుడు శరీరం అనేది ఆయనకి స్పృహలోకి వచ్చిందనమాట. సో ఓకే, నేను చనిపోలేదు, నేను ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను అని ఆయన ఫీల్ చేశారు. అలా ధ్యానం కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ ఆ సైనికుడి చైతన్యంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి ఈయనకి అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఈయనకే ప్రశ్న వేసుకున్నాను, నేను బ్రతుకున్నానా, నేను చనిపోయానా, అసలు ఏంటి అని చెప్పేసి ఈయన ప్రశ్న వేసుకుంటున్నారు అన్నమాట. ఆ ప్రశ్న వేసుకుంటున్నప్పుడు వెంటనే ఒక దివ్య జ్యోతి కాంతి ఆయనకి కనిపించింది అనమాట. ఆ ధ్యానంలో కనిపించి ఆ దివ్య జ్యోతి మాట్లాడుతుంది అనమాట యోగానంద గారితో. ఏమని అంటారు, బతుక్కైనా చావుకైనా కాంతితో ప్రమేయం ఏమిటి? నా కాంతి బింబంతో నిన్ను సృష్టించాను. చావు పుట్టుకల సాపేక్షతలు విశ్వస్వప్నానికి చెందినవి. నీ స్వప్నాతీత సత్తను దర్శించు. మేలుకో నాయనా, మేలుకో అని ఒక మాట ఆయనకి అంతర్ముఖంగా కొన్ని మాటలు ఆయనకి మరమర ధ్వని వినిపించిందనమాట. సో ఇదంతా కూడా ఒక స్వప్నం, సాపేక్షతలు, విశ్వస్వప్నం, ఇదంతా కూడా ఈ విశ్వస్వప్నంతో నాకేంటి పని, నువ్వు మేలుకో, నువ్వు దర్శించు, సరిగ్గా చూడు అని చెప్పేసి ఆయనకి నా గురువుగారికి యోగానందుడు ఇంకో క్వశ్చన్ కూడా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ బాధలేంటి, ఆ యుద్ధాలేంటి, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా ఈయనకు అనిపించినప్పుడు అప్పుడు ఈయనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, సరే ఈ విశ్వం అంతా కూడా ఆనందమే ఉంది అన్నప్పుడు ఆ ఆనందంలోనే నువ్వు ఉంటావు, కానీ అసలు నువ్వు నీ నిజ తత్వం ఏంటి అనేది నువ్వు ఎప్పటికైనా తెలుసుకుంటావా? సో ఆ బాధలే గనుక లేకపోతే ఈ విశ్వం అంతా ఒక చలనచిత్రమని, దీని మించి ఇంకొకటి ఉంది అని చెప్పేసి, ఒక శక్తి ఉంది అని చెప్పేసి, నీ యొక్క నిజమైనటువంటి తత్వం ఏంటి అనేది నువ్వు ఎప్పటికైనా తెలుసుకుంటావా అనేది కూడా ఆయనకి క్వశ్చన్ అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇంకా చెప్తూ ఉంటారనమాట. ఏమని, ఈ చలనచిత్రము భగవంతుడు ఆల్రెడీ కొంతమంది సైంటిస్టులకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. సృజనాత్మకత ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టులు ఎప్పటికప్పుడు చాలా కనుక్కుంటూనే ఉన్నారు. చలనచిత్రాన్ని కనుక్కొని, రేడియోని కనుక్కొని, టీవీని కనుక్కొని, ఇంకా ఇట్లా చాలా వస్తువుల్ని ప్రతి దాన్ని కనుక్కుంటూ ఉన్నారు. ఆ ప్రతిదీ కూడా కాంతితో
సంబంధం ఉన్నది. ఈవెన్ సినిమా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక చలనచిత్రం మనం చూస్తున్నాము, చలనచిత్రం చూస్తున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అక్కడ ఎదురుకుండా ఒక సినిమా జరుగుతూ ఉంటుంది, కొన్ని పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలు నటిస్తూ ఉన్నారు, అవి మనం నిజంగా మనం ఫీల్ అయిపోతాం. చూస్తున్న 3 గంటలు కూడా మనం నిజమే అని అనుకుంటాం. వన్స్ ఒక్కసారి కనుక మనం తలెత్తి పైకి చూస్తే అక్కడ మనకు క్లియర్గా ఆ ప్రొజెక్షన్ నుంచి వచ్చేటువంటి వెలుగు నీడలు కనిపిస్తాయి అన్నమాట కదా. సో అలాంటిదే ఈ విశ్వం అంతా కూడా. సో ఇక్కడ ఏమీ లేదు, ఇది ఈ మనకు కనిపించే ప్రతిదీ కూడా వెలుగు నీడల యొక్క కలయిక వల్ల ఏర్పడిందే తప్ప మరేమీ కాదు. మనం దాన్ని తలెత్తి పైకి చూడాలి, మనం చూడాలి, గమనించాలి ఏం జరుగుతుంది, ఇది నిజమా కాదా అనేది. సో ఇందులో మనం ఇదే చూసుకుంటే, ఎదురుగుండా కనిపించేదే చూస్తూ ఇన్వాల్వ్ అయిపోతుంటే మనం ఎప్పటికీ దాన్ని తెలుసుకోలేము అనమాట. సో ఎలా అయితే అక్కడ పాత్రలు నటిస్తున్నాయి, ఇక్కడ మనం పాత్రలు నటిస్తున్నాము. ఈ విశ్వం అనే ఈ సినిమా, ఈ విశ్వం అనే ఒక చలనచిత్రం అనేలో మనం కొన్ని పాత్రలు, మనం నటీనటులం. ఇక్కడ ఈ నటీనటులు మనం ఎక్కడ నటిస్తున్నాము అంటే ఒక పెద్ద స్క్రీన్ తెర మీద, తెర ఆకాశం, ఈధర్ అనే ఒక తెర మీద మనం నటిస్తున్నాము. ఒక తెల్లని బోర్డు ఉందన్నమాట. ఆ స్క్రీన్, వైట్ స్క్రీన్ ఎట్లా ఉంటుంది అట్లా వైట్ స్క్రీన్ మీద మనం నటిస్తున్నాము. సో ఇక్కడ మనం నటీనటులు మాత్రమే అని చెప్పేసి ఈయనకి వివరిస్తారు. ఆ ధ్యానంలో ఆయనకి అదంతా కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. యోగానందుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ విధంగా. సో ఒక బుక్ పక్కన పెట్టేసి యోగానందుడు ఒకరోజు బుక్ రాస్తూ ఉండగా ఇక కాసేపు ధ్యానం చేసుకుందాం అని చెప్పి ధ్యానంలోకి వెళ్ళారనమాట. అలా పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉండగా జస్ట్ ఆ ధ్యానం చేస్తూ మధ్యలో మొత్తం ఇలా పైకి చూశారంట. ఇలా పైకి చూస్తున్నప్పుడు పైన ఆయనకి చిన్న కాంతి పుంజాలు అనేవి కనిపించినాయి అంట. అవి వెలుగు నీడలు కనిపించినాయి, తర్వాత కాంతిగా మారింది. ఆ కాంతి కిరణం ఒకటి ఆయన మీద పడినట్టు అనిపించిందంట. అండ్ పడినప్పుడు వెంటనే ఈయనకి చుట్టూ సంథింగ్ ఒక కాంతివంతంగా అయిపోయిందంట. గోడలు ఉన్నాయి, పట్టుకుని చూస్తే గోడలుగానే ఉంది, కానీ మొత్తం పై కప్పు మాత్రం కనిపించట్లా. మొత్తం ఆకాశం ఆ కాంతి పుంజాలతో నిండిపోయి ఇలా ఆకాశం కనిపించింది. ఏం జరుగుతుంది అని ఆయనకి, నా కళ్ళు ఆయన కళ్ళు ఆయన్ని నమ్మలేకపోతున్నారనమాట. ఇది నిజమేనా, ఇదంతా ఏంటి అసలు అని ఈయనకి ఫీల్ అవుతున్నారు. బాగా ఏం జరుగుతుందని ఆశ్చర్యంలో మునిగిపోవడానికి ఒక అంతర్వాణి. ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం. కాంతిలోంచే వెలువడుతున్నట్టుగా ఒక స్వరం పలికింది. నీ పక్క బట్టల తెల్లటి తెర మీద తన కిరణాన్ని ప్రసరింపజేసే ఈ దేహ చిత్రాన్ని రచిస్తోంది చూడు. నీ రూపం కాంతి తప్ప మరేం కాదు. నీ రూపం అనేది కాంతి తప్ప మరేం కాదు అని చెప్పేసి దివ్య స్వరం అనేది ఆయనకి వినిపిస్తుంది. ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి కొన్ని ఆ యుద్ధంలో జరిగేటువంటి కొన్ని రీల్స్ ఆయనకి మెదులుతూ ఉన్నాయి అన్నమాట. అక్కడ నిజంగా జరుగుతున్నవి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే కనిపిస్తున్నప్పుడు ఈయన దివ్య స్వరం చెప్తుంది, ఇప్పుడు చూడు, నువ్వు కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏదైతే ప్రపంచం ఉందో అది ఎంత నిజమని నువ్వు భావిస్తున్నావు. ఇప్పుడు నీ ధ్యానంలో నువ్వు చూస్తుంది కూడా అంతే నిజం. స్వప్నంలో కలలోకి వస్తున్నాయి కదా, నీ కలల రూపంలో ఏదైతే నువ్వు చూస్తున్నావో అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు చూస్తున్నావు. సో ఇది అబద్ధమైతే అది అబద్ధం, ఇది నిజమైతే అది నిజం అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. సో ఈ చలనచిత్రం అనేది అంతకుమించి ఏమీ కాదు, వెలుగు నీడల యొక్క కలయిక మాత్రమే విశ్వం అంతా, అంతకుమించి ఏమీ కాదు. ఆయన యొక్క మామూలుగా ఇంకా ఆ సూక్ష్మ శరీరం తేలికగా అనిపిస్తుంది, మెల్లిమెల్లిగా అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది శరీరము. ఆ విధంగా ఆయనకి ధ్యానంలో అదంతా ఫీల్ అవుతున్నారు. కాసేపటికి మళ్ళీ నార్మల్గా వచ్చేసారనమాట. వచ్చేసి చూసుకుంటే ఓకే, నేను నా శరీరంలోకి వచ్చేసాను అన్న ఫీలింగ్ మళ్ళీ ఆయనకి కలిగింది. మన ముకుండు ఒకటే ప్రార్థన చేశారనమాట. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఓ దివ్యజ్యోతి, నా ఈ వినమ్ర దేహ చిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో. సో ఈ నా దేహ చిత్రాన్ని నీలో కలిపేసుకో అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశారనమాట. ఇది చాప్టర్ 30. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. Please like, share, comment and subscribe to my channel. Thank you so much.